పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా తనను తన అనుచరులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని మండిపడ్డారు. చట్టానికి వ్యవస్థలకు తమకు సంపూర్ణ గౌరవం ఉన్నప్పటికీ పోలీసుల ప్రవర్తన మాత్రం రౌడీలు గూండాలు తలపిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై నమోదవుతున్న కేసుల నేపథ్యాన్ని వివరించిన రజని శ్రీ గణేష్ చౌదరి పేరుతో జరుగుతున్న ఫిర్యాదులో పూర్తిగా రాజకీయ నాటకమని వివరించారు. ఏడాది మార్చిలో దర్శిలో జరిగినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా గణేష్ టీడీపీ అనుచరుడని స్పష్టమైన పత్రాలతో ఉందని రజని వెల్లడించారు. టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది. అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు 21 జనవరి అంటే జనవరి 21, 2005లో ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి. ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో. ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో, కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి? అందులో పోలీస్ స్టేషన్ లో ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది. అది 1 మార్చి 2025కి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి, బత్తుల గణేష్, శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబు సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో 6 లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబు సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు.